ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నీచమైనటువంటి రాజకీయాలు నిజంగా ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 2 దినపత్రికలు, ఒక 10కి పైగా శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500కు పైగా విషపూరితమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ని అడ్డం పెట్టుకొని 3 రాజకీయ పార్టీల కూటమి ప్రజలకు వ్యతిరేకంగా, పేదలకు వ్యతిరేకంగా ఏ విధంగా పేదల నాశనాన్ని కోరుకుంటా ఉన్నారో నిజంగా కూడా ఇలాంటి రాజకీయాలు ఏ రాష్ట్రంలో కూడా బహుశా ఉండదు. పేదలకి అండగా నిలబడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, పేదలు నాశనం అయిపోవాలి, ఏదైతే ప్రైవేటు వాళ్ళే బాగుపడాలి, అసలు విద్యా వైద్యం అనేది ప్రభుత్వం ఎందుకు చేయాలి, ప్రైవేటు వాళ్ళే చేయాలనేటటువంటి ఆ కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మంత్రులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ప్రైవేట్కి ఇస్తారో మెడికల్ కాలేజీలు అవన్నీ మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ జనసేన అనేటటువంటి ఒక సైకో పార్టీ ఈరోజు వాళ్ళ సంబంధించినటువంటి 2 మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నిజంగా కూడా వీళ్ళు మనుషులేనా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటి, వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి, ఎందుకు వీళ్ళు పేదల మీద ఎంత కక్ష కట్టారు అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేటటువంటి విషయం. దీంట్లో భాగంగా చూస్తే జనసేనలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు టార్గెట్ పవన్ వెనుక కుట్ర జరుగుతూ ఉందంట, జగన్ ఒక రాజకీయ ఉన్మాది అంట, అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరు అధికారం కోసం ఎంతటి దుర్మార్గాలకైనా ఒడిగట్టింది ఎవరు? మీరు అధికారంలో లేనప్పుడు అధికారం కోసం ఇదే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యానాలు నిజంగా కూడా ఒక మనిషిలాగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహరించాల, జనసేన అనేది ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించాల. మీరు చేసినటువంటి నీచమైన రాజకీయాలు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి చెప్పులు తీసుకుందంతా నా డాషుల్లారా, పేకల బిసికి చంపేస్తా నా డాషుల్లారా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా మీరు కులాలను అడ్డం పెట్టుకొని ఏం కాపు కులానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి హక్కు లేదా అని చెప్పి మాట్లాడి మళ్ళీ అదే కాపుల్ని తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీకి గంపగుత్తుగా మీరు తీసుకెళ్ళి మీరు ఎమ్మెల్యేనో మీ మినిస్టర్ కోసం మీరు పడినటువంటి ఇది, మీరు చేసినటువంటి మోసం, ఇవన్నీ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటిది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి మీరు అయోధ్యకి 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో తయారు చేసి అయోధ్యలో పంచారని చెప్పి మీ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ముందు మీరు కదా ఉన్మాదులు. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి మీరు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మీ సైకో సేన జనసేన శతాగ్ని అనేటటువంటి ఇంకొక సైకో మీకు సంబంధించినటువంటి వింగు వాళ్ళు చేస్తున్నటువంటిది మర్చిపోయారా? మచిలీపట్నంలో మొన్న మీ నాయకులు చేసినటువంటిది ఏదైతే దళితుల మీద, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ మీద, కైకలూరులో అయితే దళితుల మీద, మచిలీపట్నంలో ఆర్ఎంపీ డాక్టర్ మీద ప్రశ్నిస్తే చంపేస్తామని చెప్పి మీరు ఇచ్చేటటువంటి ఇండికేషన్స్, సుగాలి ప్రీతికి న్యాయం చేయమని అడిగితే మీ పార్టీ నాయకుడు గాదె వెంకటేశ్వరరావు లేపేస్తామన్న విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవన్నీ మీది కదా ఉన్మాదం, మీది కదా సైకో విధంగా వ్యవహరిస్తూ ఉంది. అసత్య ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీ మంత్రి మాట్లాడతాడు, పీపీపీ అంటే అర్థం తెలియని వైసీపీ ఓ దరిద్రం, జబర్దస్త్ రోజా పవన్ విమర్శించడమా అని చెప్పి మంత్రి దుర్గేష్ మాట్లాడతాడు. పీపీపీ అంటే అర్థం తెలియని వైసీపీ అంట, అది దరిద్రం అంట. ఏంటయ్యా పీపీపీ అంటే? పీపీపీ అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ప్రజలకు మేలు జరిగేదా? కనీసం కడుపుకు అన్నం తినేటట్టు మాట్లాడాలి. మనం మనుషులుగా ఉన్నాం, ఓ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో కనీస ఇంగిత జ్ఞానం లేదా మంత్రి దుర్గేష్? జబర్దస్త్ అంటున్నాం కదా రోజా గారిని, ఈరోజు అడ్డదారులు ఎమ్మెల్సీ తెచ్చుకున్నటువంటి ఎవరు నాగబాబు కదా, కొన్నిదల నాగబాబు గారు దేని నుంచి వచ్చాడు? ఎక్స్ట్రా జబర్దస్త్ 2 కలిపి వచ్చాడు కదా. మరి జబర్దస్త్ రోజా అన్నప్పుడు జబర్దస్త్ నాగబాబుకి రాజకీయాలు మాట్లాడే హక్కు ఎక్కడది? అలాంటి వాడికి అసలు ఎమ్మెల్సీ ఇవ్వడానికి అర్హత ఉందా? మీరు చెప్పాలి కదా. నా ఛానల్ నా పిచ్చి నా ఇష్టం అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఏది పడితే అది పిచ్చి వాగుడు వాగిన నాగబాబుకి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు? నువ్వు అంటున్నావు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు? సినిమాల్లో నుంచి వచ్చాడు కదా. ఇదే రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అదే సినిమాల నుంచే కదా రోజా గారు కూడా వచ్చింది. అంటే జబర్దస్త్
మరి జబర్దస్త్ నటీనటులను తీసుకొని వచ్చి పిఠాపురంలో డోర్ టు డోర్ తిప్పి ఏదైతే హైపర్ అది ఇంకెవరు ఆ టీం ఉంటుంది కదా, మరి తిప్పి మీరే కదా ప్రచారం చేయించుకుంది. ముందు మీరు చేస్తున్నటువంటిది చాలా నీచమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెబుతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మీరు పీపీపీనా లేదంటే మీ బొందలో పీనా ఏది పెట్టుకొని ప్రైవేటీకరణ చేసినా ఖచ్చితంగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. జగన్ గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టాడో చూపించాలని సవాల్ విసిరాడంట. రాజమండ్రి నీ కళ్ళు కనపడకపోతే హాస్పిటల్లో డాక్టర్ని కూడా తీసుకొని వచ్చి కళ్ళు వైద్యం చేయించి మరీ చూపిస్తాం. కందుల దుర్గేష్ గారు, మీరు మగాళ్ళు అయితే కందుల దుర్గేష్ గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వస్తారో చెప్పండి. కందుల దుర్గేష్, మిస్టర్ కందుల దుర్గేష్, నోటికి ఏది వస్తుంది మాట్లాడటం కాదు, డాక్టర్లను కూడా తీసుకొని వెళ్దాం. ఎందుకంటే మీ కళ్ళు బాగున్నాయో లేదో డాక్టర్ కూడా చూస్తారు. లేదంటే అదే హాస్పిటల్లో ఉంటారు కదా, చూపిద్దాం. ఓకేనా? దానికి సిద్ధమైతే సవాల్ను స్వీకరించండి.